తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? హైకోర్టు డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో మరింత గడువు కోరడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందా? ఇంతకీ రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్స్ ఖరారయ్యేంత వరకు ఎన్నికలకు వెళ్లకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. గవర్నర్ కు పంపిన బిల్ ఆమోదం పెండింగ్ లో ఉండడంతో దీనిపై ఏం చేయాలని మల్లగుల్లాలు పడుతోంది. ఎలా ముందుకు వెళ్లాలని అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. మరొక వైపు ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు రేవంత్ ప్రభుత్వాన్ని తరుముకొస్తోంది. ఒకవైపు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం, మరొక వైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్స్ 50% మించరాదు అనే నిబంధనలతో స్థానిక ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్స్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును బట్టి ముందుకు వెళ్లబోతున్నట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అన్న హైకోర్టు ఉత్తర్వులపై న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్థానిక ఎన్నికలకు మరింత గడువు కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజా పరిణామాలు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనంతరమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ ప్రారంభంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను షెడ్యూల్ చేస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తుంది. దీంతో నవంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ చర్చోపచర్చలన్నీ ఎప్పుడో కొలిక్కొస్తాయి. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లాగే సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లాంటి మంత్రులతో, సీనియర్ మంత్రులతో ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది కీలక సమావేశంగా చెప్పొచ్చు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. సో ఇప్పటికే సీఎం నిన్న ఢిల్లీ చిట్చాట్లో చెప్పారు చాలా స్పష్టంగా. సెప్టెంబర్ 30లోగా హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. సెప్టెంబర్ 30లోగా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలి అనేది హైకోర్టు చెప్తుంది. హైకోర్టు 30లోగా పూర్తి చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడున్న పాసిబిలిటీస్ దానికి సపోర్ట్ చేయట్లేదు కదా అనే అంశంపైనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 2 బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఒకటి బీసీ రిజర్వేషన్స్ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్ను ఇస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లు ఒకటి. రెండవది 50% రిజర్వేషన్ క్యాప్ ఎత్తేస్తూ చట్ట సవరణ చేసి రాజ్భవన్కి పంపిన బిల్లు. ఇవి 2 కూడా రాష్ట్రపతికి పంపించారు గవర్నర్. సో రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్లో ఉంది. సో దీనికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం 5 జడ్జిలతో కూడిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సి ఉంది. సో దాని తీర్పు రావాల్సి ఉంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలనేదే గవర్నమెంట్ నిర్ణయంగా తెలుస్తుంది. దానికోసం ఇప్పుడు అక్కడి దాకా వెయిట్ చేయాలంటే ఇప్పుడు డెఫినెట్గా హైకోర్టుని మళ్ళీ టైం అడగాలి. ఈ సెప్టెంబర్ 30th లోపు డెడ్ లైన్ ఉంది కాబట్టి దీని రిలాక్సేషన్ కోసం హైకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేయాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ఏఐజీ అట్లాగే ఏజీ, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళని కూడా ఈ సమావేశానికి పిలిచారు. అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలంటే, ఈ పోస్ట్పోన్ చేయాలంటే ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి, లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి అనే దానిపైనే ప్రధానంగా ఈరోజు చర్చించున్నారు. సో దీంతో పాటుగా జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళొచ్చా అనే దానిపైన కూడా, ఆ పాసిబిలిటీస్ కూడా ఎలా ఉన్నాయనే దానిపైన కూడా చర్చించే అవకాశం జరుగుతుంది. 42% రిజర్వేషన్స్ని కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జీవో ఇచ్చి, గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్తే ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. సో దీనిపైనే కొంత బ్రెయిన్ స్ట్రామింగ్ అయితే ఈరోజు జరగబోతుంది. సో కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. అయితే జీవో ఇవ్వడమా, లేకపోతే హైకోర్టుకి వెళ్ళి ఆ రిలాక్సేషన్ అడగడమా, సెప్టెంబర్ 30th తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పడమా, ఇట్లాంటి అంశాలను అయితే ప్రభుత్వం పరిశీలిస్తుంది. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులు, అధికారులు, అటు PR&RD అధికారులు, మిగతా అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్స్ని కూడా కొంతమందిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే కొద్దిసేపట్లోనే ICCCకి సీఎం చేరుకున్నారు. దాని తర్వాత ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. 2-3 గంటల పాటు సమావేశం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఎలాంటి నిర్ణయం వెలువనున్నది మాత్రం ఇంకా సస్పెన్స్గానే మారింది. ఒకవేళ జీవో ఇస్తే మాత్రం ఎలక్షన్స్కు వెళ్ళడానికి, అంటే ఎట్లాగే ఇప్పుడు మంత్ ఎండ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా రిలాక్సేషన్ కోరడం అయితే అనివార్యం. సో అదైతే ఆ కంపల్షన్ ఉంది. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, దాన్ని ఎట్లా రిలాక్సేషన్ తీసుకోవచ్చు అనే దాని మీదే ప్రధానంగా గవర్నమెంట్ ఫోకస్ చేసింది. సో ఈ రోజు మాత్రం డెఫినెట్గా
42% రిజర్వేషన్స్ అట్లాగే 50% సీలింగ్ క్యాప్ని ఏ విధంగా మనం తీసేసి ఎలక్షన్స్కి వెళ్ళడానికి హైకోర్టులో రిలాక్సేషన్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక తిరుమల పరకామణిలో జరిగిన అవకతవకలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. నిందితుడు రవికుమార్ పై నమోదైన అభియోగాలు కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పుని హైకోర్టు ధర్మాసనం నిలిపివేసింది. అదేవిధంగా పరకామణి స్కామ్ పై సిబిసిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరకామణిలో 100 కోట్ల చోరీ జరిగిందని ఆరోపించారు బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. అప్పటి ప్రభుత్వ పెద్దలు 40 కోట్ల మేర ఆస్తులు రాయించుకున్నారని చెప్పారు. పోలీసుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో ఉందన్నారు. టీటీడీపై ఒత్తిడి తెచ్చిన ఆ పోలీస్ అధికారి ఎవరో ముందు తేల్చాలని డిమాండ్ చేశారు భానుప్రకాష్ రెడ్డి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ పరకామణి కేసులో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసినటువంటి విధానాన్ని తప్పుబడుతూ దాన్ని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించడం జరిగింది. మిత్రులారా, పరకామణిలో జరిగినటువంటి అవకతవకలు ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్టు అప్పుడుంటే పెద్దలు దాన్ని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి స్వామివారి పేరుతో దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. మిత్రులారా, దీంట్లో వివరాలు ఉన్నాయి. ఒకసారి మీడియా మిత్రులతో పాటు కలిసి మనం తిరుపతిలో ఉన్నట్టు అపార్ట్మెంట్లు కూడా మీడియా మిత్రులు చూపించడం జరిగింది. ఒకే బిల్డింగ్లో 13 అపార్ట్మెంట్లు టీటీడీ స్వామివారి పేరుతో రాసుకోవడం జరిగింది. అసలు నేను అడుగుతున్న, చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. పరకామణిలో చోరీ వ్యవహారం 2 ఏళ్లుగా నలుగుతూనే ఉంది. రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో విదేశీ కరెన్సీని దొంగలిస్తూ పట్టుబడ్డాడు. అయితే టీటీడీ పరువు ప్రతిష్టల్ని దృష్టిలో పెట్టుకుని రవికుమార్ పై చర్యలు తీసుకోకుండా లోక్ అదాలత్ లో రాజీ చేశారు. ఈ చోరీ రాజీ వ్యవహారంపై అప్పటి నుండి ప్రశ్నిస్తూనే ఉన్నారు భానుప్రకాష్ రెడ్డి. ఈ క్రమంలో హైకోర్టుని ఆశ్రయించారు. అమెరికన్ డాలర్స్ 112 నోట్లుంటే కేవలం 9 నోట్లకు మాత్రమే దొరికాయని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? అసలు లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసే కాదు ఇది. వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి దొంగని ఏ విధంగా మీరు కాపాడారు? వైసీపీ హయాంలో ఇదొక్కటే కాదు, ఇలాంటివి చాలా జరిగాయి అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. మరోవైపు పరకామణి దొంగతనం ఘటనలో రాజీ తర్వాత రవికుమార్ తనకి చెందిన కొన్ని ఆస్తుల్ని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా రాసిచ్చారు. అయితే ఓ చిన్న ఉద్యోగికి ఈ స్థాయి ఆస్తులు ఎక్కడివి అని ప్రశ్నిస్తున్నారు భానుప్రకాష్. నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హయాంలోనే ఈ దొంగతనాలు జరిగాయని, దీనిపై ఆయన సమాధానం చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా? టీటీడీ చైర్మను అభినవ మన గోవిందదాస్ గారు, కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్. మీరు ఏం చేశారని నేను అడుగుతున్నా. ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? తాడేపల్లి ప్యాలెస్కి కూడా దీంట్లో నుంచి వాటాలు వెళ్ళాయని చెప్పి భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్కి కూడా వెంకటేశ్వర స్వామిని పంచభూతాల్లో కొల్లగొట్టినట్టు గత ప్రభుత్వం స్వామివారి సొత్తును కూడా కొల్లగొట్టారు. మిత్రులారా, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పోస్ట్ చేశారు. 100 కోట్ల పరకామణి దొంగ వెనుక వైసీపీ నేతలున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు నారా లోకేష్. పరకామణి వీడియోలు ఈ రోజు బయటపడ్డాయి. త్వరలో నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, తిరుమల పరకామణి కేసు 2 ఏళ్లుగా నలుగుతూనే ఉంది. ప్రస్తుతం దీనిపై ఎక్స్లో పోస్ట్ చేశారు నారా లోకేష్ అండ్ హైకోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా టీటీడీలో జరిగిన అతిపెద్ద స్కామ్గానే ప్రభుత్వం కూడా పరిగణిస్తుంది కాబట్టి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. అయితే 2023 మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిఆర్ మఠానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి అంటే రవికుమార్ అనే ఉద్యోగి చెరువుది కాంట్రాక్ట్ ఉద్యోగి. ఈయన మఠం తరఫున పరకామణిలో లెక్కింపుకు సంబంధించినటువంటి అంశాలను చూసే అవకాశం ఉంటుంది. ఆయన ప్రతినిధిగా అక్కడ హాజరవుతాడు. అయితే ఈయన చోరీ చేస్తూ అంటే విదేశీ కరెన్సీతో పాటు బంగారు నగలు కొద్దిగా క్యాష్తో పాటు పట్టుబడుతూ దొరికిపోయాడు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతోందని అప్పుడు పోలీసులు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే తీగలాగితే డొంక కదిలింది. అయితే పెద్ద ఎత్తున ఇతర కోట్లాది రూపాయల ఆస్తులు వివిధ ప్రాంతాల్లో కూడబెట్టినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈయన పశ్చాత్తాపడుతూ అన్ని విషయాలు కూడా అంగీకరించిన నేపథ్యంలోనే అప్పట్లో దాదాపుగా 40 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, ఒక మఠానికి సంబంధించిన ఉద్యోగి పరకామణిలో లెక్కింపుకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే అధికారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చాయి అనేది ఒక పెద్ద చర్చ అయితే అప్పట్లో నడిచింది. ఈ నేపథ్యంలోనే రవికుమార్ని విచారించి ఆ తర్వాత కేసు నమోదు చేశారు. 6 నెలల లోపలే లోకాయుక్తలు అంటే అక్టోబర్ 2023 లోపే ఈ కేసు రాజీ చేస్తూనే కొట్టివేశారు. అంటే ఖచ్చితంగా కోట్లాది రూపాయల వ్యవహారం చేతులు మారిందన్నదే ప్రధానమైన ఆరోపణ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఈ వ్యవహారాన్ని బయటకు తీసే ప్రయత్నం అయితే బీజేపీ నేతలు చేశారు. ప్రస్తుతం పాలక మండలి మెంబర్గా కొనసాగుతున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి కూడా ఈ వ్యవహారాన్ని తొలి పాలక మండలి సమావేశంలోనే లేవనెత్తాడు. అయితే ఈ వ్యవహారంపై శ్రీనివాసులు అనే వ్యక్తి, తిరుపతికి సంబంధించిన వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతోనే ఇది సిఐడికి అప్పగించడం, ఆ తర్వాత దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగానే విలువైన ఆస్తులు దారి మళ్ళీపోయాయి అన్నదే ప్రధానమైన ఆరోపణ. అప్పుడు ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే టీటీడీ పెద్దలకు ఈ నిధులు చేరాయి, లేదంటే ఈ డబ్బు చేరింది, ఎవరైతే రవికుమార్ ఆస్తులు కూడబెట్టాడు ఈ ఆస్తులన్నీ కూడా బినామీ పేర్లతో వాళ్లకు రాయించే ప్రయత్నం జరిగింది అన్నదే ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ప్రస్తుతం అయితే సిఐడికి వెళ్ళింది కాబట్టి లోతైన దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో వెనక చాలామంది ఉన్నారనేది ఇప్పటికీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఈరోజు మీడియా ముందుకు వచ్చి డాలర్స్ దివాకర్ రెడ్డితో పాటు పాలక మండలి సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేశాడు. ఖచ్చితంగా ఎంతమంది అధికారులు ఉన్నా బయటికి రావాలి, అట్లాగే టీటీడీ పాలక మండలి అప్పుడు వ్యవహరించింది కాబట్టి ఆ పాలక మండలికి అధికారులకు ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయో అవి కూడా బయటికి తీయాలని చెప్పేసి ఒకవైపు పాలక మండలి డిమాండ్ చేస్తుంటే మరోవైపు నారా లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. ఖచ్చితంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రకంగా తిరుమలలో స్కామ్లు జరిగాయో వాటన్నిటి కూడా బయటికి తీసే ప్రయత్నం జరుగుతుంది. అందులో ఒక భాగమే పరకామణిలో జరిగిన స్కామ్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణ 2వ రోజు ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో అధికారులు ఆయన్ని 4 గంటల పాటు ప్రశ్నించారు. మొదటి రోజు లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్రపై సిట్ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, రాజ్ కేసిరెడ్డితో సంబంధాలు, డిస్టిల్లరీ నుంచి PLR కంపెనీకి నగదు బదిలీపై వేసిన ప్రశ్నలకు మిథున్ రెడ్డి సమాధానం చెప్పలేదు. సో సిట్ విచారణలో 2వ రోజు ఎన్నికల కోసం లిక్కర్ కమిషన్ల మళ్లింపు, షెల్ కంపెనీల ఏర్పాటు, విదేశాలకు లిక్కర్ ముడుపుల మళ్లింపుపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే అన్ని ప్రశ్నలకి తనకు లిక్కర్ కేసుతో సంబంధం లేదనే మిథున్ రెడ్డి సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. సో మిథున్ 2 రోజుల కస్టడీ పూర్తవడంతో ఆయన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించబోతున్నారు. మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సమాచారం అందిస్తారు. వసంత్, సో కస్టడీ ముగిసింది, విచారణ అయిపోయింది 2 రోజులు. సో మిథున్ రెడ్డి ఏం చెప్పారు? లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారంటూ కూడా సిట్ పదే చెప్తూ వస్తుంది. గతంలో ఎవరైతే సత్యప్రసాద్ వాసుదేవరెడ్డితో పాటుగా A1 రాజ్ కేసిరెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మొత్తం 5 కూడా వరుసగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం తెర వెనక ఉండి నడిపించడం ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఈ పాలసీ రూపకల్పన నుంచి ఈ పాలసీని ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా మొత్తం ఈ 5 పర్యవేక్షించారు. అందులో మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారని కూడా సిట్ చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే మిథున్ రెడ్డిని నిన్న ఈరోజు మొత్తం 2 రోజుల పాటు దాదాపు 10 గంటలకు పైగా ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి భారీ భద్రత నడుమున ఆయన విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి సిట్ కార్యాలయంలో విచారించారు. అయితే ఈ సిట్ అన్నటువంటి ప్రతి ప్రశ్న కూడా తనకు
తెలీదు, సంబంధం లేదు, ఎక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి తాను ఇన్వాల్వ్ కాలేదంటూ కూడా మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే సిట్ మాత్రం ఏవైతే గతంలో రాజకేశ్వర రెడ్డి తోటి సమావేశాలు ఏర్పాటు చేయడం కావచ్చు, వరుసగా వీరి భేటీలకు సంబంధించి జరగడం, పాలసీ రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పిఎల్ఆర్ కంపెనీలోకి ఏవైతే నగదు బదిలీ ఎందుకు కోట్లాది రూపాయలకు సంబంధించి వాటికి సంబంధించి కావచ్చు, షెల్ కంపెనీల ఏర్పాటుతో పాటుగా ఇతర దేశాల్లో ఏవైతే డబ్బులు మళ్లించేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి 2వ రోజు కస్టడీ అయితే ముగిసింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. పైగా ఆ పార్టీకి సంబంధించి ఎన్నికల నిర్వహణ కోసం లిక్కర్ ద్వారా ఏవైతే కమిషన్లు కిక్ బ్యాక్స్ ద్వారా తరలించారో వాటిని ఖర్చు పెట్టారనే ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రశ్నలన్నిటిపైన కూడా ఇటు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం కస్టడీ అయితే ముగిసింది. ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తరలించారు. మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. అనంతరం ఆయన నేరుగా తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే అప్పగించబోతున్నారు. అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డి కస్టడీకి సహకరించలేదంటే కూడా సిట్టు మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇటు మిథున్ రెడ్డి క్రియాశీలకంగా ఉండాలని సిట్ పదే పదే చెప్తూ వస్తుంది. వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్తో పాటుగా ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా సిట్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు, అభ్యర్థుల ఎంపికకి సంబంధించిన మొత్తం వ్యవహారంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని కూడా పదే పదే సిట్ చెప్తోంది. ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా ఆయనకు సంబంధించిన ఛార్జ్షీట్లో కూడా పేర్కొంది. అందులో భాగంగానే ప్రస్తుతం మిథున్ రెడ్డిని సుదీర్ఘకాలం తర్వాత, అంటే ఆయన అరెస్ట్ అయ్యి దాదాపుగా 4 రోజుల పైనే అవుతుంది, ఆ తర్వాత ప్రస్తుతం ఆయన కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత ఆయన కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి మరోసారి కస్టడీ కోరేందుకైతే సిట్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఆయన ఏసీబీ కోర్టుకి అయితే తీసుకొని వచ్చారు. మరికొద్దిసేపట్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి తీసుకొని వెళ్ళబోతున్నారు. రైట్ పర్సన్. ఇక గోల్కొండలో యోగా గురువును హనీ ట్రాప్ చేసిన కేసులో పోలీసుల విచారణ స్పీడ్ గా సాగుతోంది. 5 నిందితులను 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజనీను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులు అంతా రియల్ ఎస్టేట్ లో ఉన్నట్లు ఇప్పటికీ గుర్తించిన పోలీసులు ట్రాప్ చేయడం ఇదే మొదటిసారా, ఇలానే ఇంకేమైనా చేశారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఏం జరిగిందంటే ఈ నెల 13న గోల్కొండ పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చేవేళ్లలో సీక్రెట్స్ ఆఫ్ నేచర్ పేరుతో యోగా వెల్నెస్ సెంటర్ ను నిర్వహిస్తున్న యోగా గురువు రంగారెడ్డిపై 2 మహిళలతో హనీ ట్రాప్ వల విసిరింది అమర్ గ్యాంగ్. అనారోగ్య సమస్యల పేరుతో 2 మహిళలను ఆశ్రమంకి పంపించింది. ఇక ఆశ్రమంలోకి దిగిన కొన్ని రోజులకే ఆ మహిళలిద్దరూ యోగా గురువు రంగారెడ్డితో క్లోజ్ గా మూవ్ అయ్యారు. స్పై కెమెరాలు వాడి రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమర్ గ్యాంగ్ కు పంపారు. ఇక అప్పుడు రంగంలోకి దిగిన గ్యాంగ్ గురువును బ్లాక్ మెయిల్ చేసి మొదట 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో రంగారెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగి అమర్, రజనీ, మంజుల, రాజేష్, మౌలాలీను అరెస్టు చేసి గ్యాంగ్ అరాచకాలపై ఆరా తీస్తున్నారు. మరింత తాజా సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, హనీ ట్రాప్ కేసుకు సంబంధించి 5 నిందితులను 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఏ అంశాలకు సంబంధించి వాళ్ళని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ 5 ముఠా సభ్యులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సో దాంట్లో లాస్ట్ రావడంతోనే ఈ తరహా స్కెచ్ వేశారు. ఈ గురూజీకి సంబంధించి గతంలో తాను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. ఎవరికైనా సరే అనారోగ్యం ఉంటే తాను వెంటనే నయం చేస్తాను, సో వారికి సంబంధించిన అకామిడేషన్ని సైతం తన వెల్నెస్ సెంటర్లోనే ఏర్పాటు చేస్తానని గురువుకు సంబంధించి కొన్ని ప్రకటనలు సోషల్ మీడియాలో చేశారు. సో ఈ ప్రకటనలు చూసిన తర్వాతనే 5 కలిసి ఈ తరహా ట్రాప్ చేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా వీళ్ళు పథకం అమర్చారు. సో దీంట్లో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఈ 2 యువతులు కూడా తమకు ఆరోగ్యం బాగాలేదంటూ ఆశ్రమంలో చేరాడు. సో ఆశ్రమంలో చేరిన తర్వాత ఆ గురువుకి దగ్గరయ్యేటువంటి క్రమంలో ఒకళ్ళు ఆ గురువుతో సన్నిహితంగా ఉంటూ వారు ప్రైవేట్గా ఉన్నటువంటి వీడియోస్ని అంతా కూడా స్పై కెమెరాలో రికార్డ్ చేశారు. సో మొదట ఈ అక్యూజ్డ్కి ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి స్పై కెమెరా ఇచ్చేందుకు కూడా ఆ సంబంధిత షాప్ ఓనర్ సిద్ధంగా లేకపోతే తను ఒక ప్రెస్ జర్నలిస్ట్ అని చెప్తూ ఒక నకిలీ ఐడి కార్డుని చూపించి ఆమె స్పై కెమెరాను కూడా విక్రయించింది. సో ఆ స్పై కెమెరాను తీసుకొని ఆమె ఎక్కడ కూడా గురూజీకి ఎలాంటి అనుమానం రాకుండా
దాన్ని బేస్ చేసుకొని మొత్తం ఈ వీడియోని అంతా కూడా రికార్డ్ చేసి ఒక వారం రోజుల తర్వాత గురూజీకి ఆ వీడియోస్ని పంపించి డబ్బులు డిమాండ్ చేశారు. మొదట 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా చెప్పడంతో ఆ గురూజీ ఇంట్లోకి వెళ్ళి 2 చెక్లను 25 లక్షల రూపాయలకు సంబంధించిన 2 చెక్లను కూడా ఇచ్చారు. ఆ వేధింపులు ఆగకుండా మళ్ళీ 2 కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ కస్టడీ 2 డేస్ పాటు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ 2 డేస్లో ఈ అక్యూజ్డ్ ఇంకా ఎవరైనా ఇదే రీతిలో ట్రాప్ చేశారా కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రణీత. రాజకీయాల్లో ర్యాగింగ్ 4 తిరిగిన పొలిటీషియన్లకే సాధ్యం. కానీ తమిళనాట టీవీకి అధ్యక్షుడు కమ్ హీరో విజయ్ మాత్రం కొమ్ములో తిరిగిన పొలిటీషియన్లకే పాఠాలు చెప్తూ టీజ్ చేస్తూ చాలా సరదాగా రాజకీయాలు చేస్తూ వెళ్తున్నారు. ప్రత్యర్థులను తన మాటలతో మడత పెట్టేస్తున్నారు. వీకెండ్ పొలిటీషియన్ అంటూ తనపై డిఎంకే చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాదు, తానెందుకు శనివారం మీటింగ్స్ పెడుతున్నానో కూడా ప్రజలకు వివరిస్తున్నారు విజయ్. நம்ம இந்த டூர் பிளான் இந்த ஷெட்யூல் போட்டதுக்கு அப்புறம் அது என்னப்பா சனிக்கிழமை 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 அப்படின்னு ஒன்று ஸ்டார்ட் ஆச்சு. அது ஒன்றும் இல்லை, உங்கள் எல்லாரையும் வந்து பார்க்கும்போது உங்களுக்கு எந்த விதமான டிஸ்டர்பன்ஸும் இருந்துடக்கூடாது. முக்கியமாக உங்களோட வேலைகளுக்கு எந்த விதமான டிஸ்டர்பன்ஸும் இருந்துடக்கூடாது அப்படின்ற ஒரே காரணத்துக்காக தான் இப்படி வீக்கெண்டா பார்த்து இப்படி இந்த பிளானை ஷெட்யூல் பண்ணோம். லீவு நாட்கள்ல ஓய்வு நாட்கள்ல வரணும்ன்றதா அந்த எண்ணமே. அது மட்டும் இல்ல, அரசியல்ல சில பேருக்கு நம்ம ஓய்வும் கொடுக்கணும் இல்லையா? అంతేకాదు తన పర్యటనలో మైక్ కట్ చేయడం పైన తనదైన స్టైల్లో చాలా ఘాటుగా నాటుగా డిఎంకేకు సమాధానం ఇచ్చారు విజయ్. ప్రధాని మోదీ అమిత్ షా వచ్చినప్పుడు పవర్ కట్ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. వన్స్ కట్ చేసి చూడండి, మీ పునాదులు కదలకపోతే అడగండి అంటూ స్టాలిన్ పై విరుచుకుపడ్డారు విజయ్. సో హాట్ గా ఉన్న తమిళనాడు రాజకీయాలపై మా ప్రతినిధి మురళి మరిన్ని వివరాలు అందిస్తారు. మురళి, తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది. అంటే ప్రధాన పార్టీల కంటే ముందుగానే ఇటీవల పార్టీ స్థాపించినటువంటి నటుడు విజయ్ టీవీకే తరపున ప్రచారాన్ని ముందుగానే మొదలుపెట్టారు. సో గత వారం తిరుచి నుంచే ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు విజయ్ చేస్తున్నటువంటి, అంటే విజయ్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారా లేదా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నటువంటి తీరుపై అనేక విమర్శలు వస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో డిఎంకే కావచ్చు, అలాగే ఏడీఎంకే ప్రధాన పార్టీలన్నీ కూడా విజయ్ని టార్గెట్ చేస్తూ విజయ్ ఎన్నికల ప్రచారం అనేది కేవలం శనివారాలు మాత్రమే పెడుతూ వస్తూ ఉన్నారు. గత వారం తిరుచిలో పెట్టారు, ఈ వారం మళ్ళీ కూడా ప్రచారం అనేది ఇవాళ కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో కేవలం శనివారం మాత్రం, అంటే వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్నారు విజయ్. ఎప్పుడు కూడా 24 గంటలు ప్రతిరోజు అందుబాటులో ఉన్నటువంటి మాలాంటి పార్టీలకు అవకాశం ఇవ్వాలి, కానీ వీకెండ్ పాలిటిక్స్ చేసేటువంటి విజయ్ని నమ్మద్దు అని డిఎంకేతో సహా పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో విజయ్ మాత్రం వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో వీకెండ్లో పెట్టడానికి ఒక కారణం ఉంది, ఆ వ్యూహంతోనే విజయ్ సమావేశాలు పెడుతూ ఉన్నారు, ఎన్నికల ప్రచారం అనేది చేపడుతూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే శనివారాలు అంటే వీకెండ్స్లో అయితే అందరూ కూడా అందుబాటులో ఉంటారు. సో మిగిలినటువంటి వీక్ డేస్తో పోలిస్తే అందరినీ కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇళ్లలో కావచ్చు, ఆయా ప్రాంతాల్లో కావచ్చు అందరూ ఉంటారు. అలాగే అతను నిర్వహించేటువంటి సభలకు కూడా పెద్ద సంఖ్యలో అన్ని వర్గాలు, యువత నుంచి ఉద్యోగులు సహా అందరూ కూడా అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. విజయ్ చెప్పేటువంటి తన విధానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నటువంటి కారణంగానే ఈ వీకెండ్స్లోనే ఈ ప్రచారం ఎక్కువగా నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ఈ విధంగా చెబుతున్నారు. కానీ విజయ్ మాత్రం ప్రతి అంశంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు ప్రజల్లోకి వెళుతూనే మరోవైపు కూటమి బలాన్ని పెంచుకునే విధంగా కూడా విజయ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని అయితే మాత్రం తమిళనాడులో రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్ మురళి, ఇది 5/5.